చిన్న సినిమాలు విడుదలై ఘన విజయం సాధించాయి అన్నప్పుడు ఆ చిన్న సినిమాలకు సంబంధించి అప్రిషియేట్ చేస్తూ కొంతమంది అగ్ర హీరోలు ట్వీట్ చేయటం జరుగుతోంది. కొంత ఆలస్యంగానైనా లేదా వాళ్ళు చూసిన తర్వాత అయినా ఆ సినిమా గురించి గొప్పగా సోషల్ మీడియాలో వాళ్ళ పోస్ట్ చేయటం అనేది జరుగుతోంది. ఈ ధురంధర్ సినిమా విషయానికి వస్తే ధురంధర్ 1 ఎంత హ్యూజ్ హిట్ అయిందో, ఎంత అప్లాజ్ వచ్చిందో ఆ సినిమాకి, ఆ సినిమా పార్ట్ 2 పై అంతే క్రేజ్ ఉంది. దాదాపుగా ఆ సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్లో రికగ్నిషన్ కోరుకుంటున్న టాలీవుడ్ హీరోలందరూ కూడా ఆ సినిమాని పొగుడుతూ, అది ఒక పెట్రియాటిక్ సినిమా అంటున్నారు కొంతమంది, లేదంటే వన్ సైడ్ సినిమా అంటున్నారు, అది బీజేపీ ప్రో సినిమా అని రకరకాల దాని కామెంట్స్ ఆ సినిమాపై వచ్చినప్పటికి కూడా ఆ సినిమాలో నటీనటుల యాక్షన్ గురించి, అలాగే డైరెక్ట్ చేసిన విధానం గురించి, సినిమా స్క్రీన్ ప్లే గురించి, అన్ని విధాల దాదాపుగా ధురంధర్ 2 సినిమా గురించి దాదాపుగా టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ చేయటం జరిగింది. సో నేషనల్ లెవెల్లో ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ని వీళ్ళు కూడా పొగిడి ఒక క్రెడిట్ మూటగట్టుకోవటానికి అలా చేస్తున్నారా, లేదా మన దగ్గర ఉన్న సినిమాలని వీళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేయటం లేదు? ఒక అగ్ర హీరో సాటి హీరో సినిమా విడుదలైనప్పుడు కనీసం ఒక కర్టసీగా ఒక అప్రిసియేషన్, కంగ్రాచులేషన్స్ ట్వీట్ కూడా వేయకపోవటం ఏంటి అనేది కూడా సినీ ప్రేక్షకులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు మెగా ఫ్యాన్స్ నుంచి అయితే ఇంట్లో వ్యక్తి పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు కాబట్టి తన తమ్ముడు సినిమాని పొగుడుతూ తను ట్వీట్ వేస్తే భజన చేసినట్టు ఉంటుంది, అందుకే ఆయన ఎలాంటి పోస్టు చేయలేదు ఆ సినిమా గురించి అంటూ కూడా కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే కౌంటర్ ఇస్తున్నారు. సో ఇది ఒక వింత పరిస్థితి అయితే నెలకొంది. నేషనల్ లెవెల్లో ప్రేక్షకుల దగ్గర నుంచి ఒక మంచి ఆదరణ పొందేటందుకు, ఇలాంటి జాతీయ స్థాయిలో మంచి అప్రిసియేషన్ వచ్చిన సినిమాల గురించి వీళ్ళు ట్వీట్ చేస్తూ అటు బాలీవుడ్ దృష్టిలో కూడా పడేందుకు టాలీవుడ్ హీరోలు ప్రయత్నం చేస్తున్నారు, మన వాళ్ళని కించపరుస్తున్నారు అంటూ కూడా కొంతమంది తెలుగు ప్రేక్షకులు అయితే కామెంట్ చేస్తున్నారు. మనోజ్, అయితే ఆ కించపరచడం అనేది మెగా ఫ్యామిలీలో కూడా ఉందా? అంటే రామ్ చరణ్ ట్వీట్ ని కూడా అలానే చూస్తున్నారా పవన్ ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఈ రకంగా చర్చ పెడుతున్నారో? రామ్ చరణ్ కూడా ట్వీట్ చేశారు, మెగా పవర్ స్టార్, అటు ఫాదర్ నుంచి మెగా అండ్ బాబాయ్ నుంచి పవర్, మెగా పవర్ స్టార్ గా ఉన్నటువంటి రామ్ చరణ్ ట్వీట్ ని కూడా ఆ ఉద్దేశమేనా? రామ్ చరణ్ కూడా చిరంజీవి ఫ్యామిలీలో మెంబర్ కాబట్టి బాబాయ్ సినిమాని పొగిడినట్లు ఉంటుందనేది ఒక అభిప్రాయం అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి కూడా వస్తుంది. చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ అందుకే సైలెంట్ గా ఉన్నారు. బహుశా 1-2 రోజుల తర్వాత ఈ సినిమా గురించి కూడా వాళ్ళు ట్వీట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా రామ్ చరణ్ అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ ఇది జాతీయ స్థాయిలో ధురంధర్కు ఉన్న క్రేజ్ కావచ్చు, బాలీవుడ్ లో ఇప్పుడు రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్రిసియేషన్ కోరుకుంటున్నారు, అక్కడి నుంచి ఒక ఫ్యాన్ బేస్ ని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు వచ్చిన, మంచి ఆదరణ పొందిన సినిమాల గురించి వీళ్ళు కూడా ట్వీట్ వేసి బాలీవుడ్ దృష్టిలో పడాలనేదే ఈ తాపత్రయం అంటూ కూడా మరొక వర్గం విమర్శలు అయితే చేస్తూ ఉంది. అంటే బాలీవుడ్ దృష్టిలో పడడానికి ధురంధర్ సినిమాని ట్వీట్ చేయడాన్ని ఇది సబబే అంటారంటే టాలీవుడ్లో ఏ చర్చ జరుగుతుందో ఇది ఒక కాంట్రవర్సీ, ఇండైరెక్ట్ ఒక కోల్డ్ వార్ లాంటిదని చెప్పాలా? ఖచ్చితంగా ఇక్కడ ఒక కోల్డ్ వార్ లాగే జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో హీరోల మధ్య ఎంత ఐక్యత ఉందో అంత అనైక్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు. మేమంతా ఒకటే అని చెప్పుకుంటారు కానీ ఫ్యాన్ బేస్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఫ్యాన్ వార్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. మిగిలిన వాళ్ళపై ఈ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఆరోపణలు గుర్తిస్తూ నెగటివ్ ప్రాపగండా చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆ